ధన్యవాదాలు. ఒక పిలుపుతో ఇక్కడికి వచ్చిందానికి ధన్యవాదాలు. మన ప్రభుత్వం వచ్చి నెల రోజులు కావస్తుంది. ఈ రోజుటి వరకు కార్యకర్తలు ఒకరికొకరు ఎక్కడున్నారో, ఏం పని చేస్తున్నారో, అసలు ఎవరికెవరు అనేది ఎవరికి ఒకరికొకరికి తెలియదు. దానివల్ల ప్రతి నెల 1వ ఆదివారం రోజు సాయంత్రం మీటింగ్ పెట్టుకోవాలనే మంచి ఆలోచనతో కార్యక్రమం చేపట్టారు. అంటే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, సభకు నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అనగా ఈ పొడుగుపాడులోని ఎక్కువ భాగం బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి ఏరియా, కూలి చేసుకుని జీవించేటటువంటి ఏరియా. పని చేసుకుంటే తప్ప వాళ్ళకి జీవనాధారం ఉండదు. ప్రమాదవశాత్తు ఎవరికన్నా ఆరోగ్యపరంగా ఇబ్బంది జరిగి డబ్బులు లేవు హాస్పిటల్కి పోవడానికి, ఆరోగ్యశ్రీ వర్తించేలోపు ఏదైనా డబ్బులు 1000-2000 హాస్పిటల్లో కట్టాల్సి వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకి ప్రయోజనార్థం ఈరోజు పొడుగుపాడు తెలుగుదేశం పార్టీ ఒక వినూత్నమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అదేమంటే ప్రతి కార్యకర్త అతనికి తోచినంత ₹1 నుంచి దానికి లిమిట్ లేకుండా ఎంత ఇచ్చినా తీసుకుని ఒక నిధిని ఏర్పాటు చేయడం కోసంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి సభ్యులందరి ఆమోదం పొంది ఈరోజు మనం శ్రీకాంత్ అనే ఒక గిరిజన యువకుడు ట్రైన్ ప్రమాదంలో ఇబ్బంది పడుతూ రోయా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఆయనకి మొట్టమొదట ₹5000 ఈ సహాయ నిధి కింద ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. సెలవు తీసుకున్నాం.